ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసు ప్రభు చెప్పాడు. ఒకటి అడిగేది ఇవ్వబడుతుంది, వెతికేది దొరుకుతుంది, తట్టేది తీయబడుతుంది, అరుగు ప్రతి వారికి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మరొకసారి ఆలోచించండి. మరి చాలా సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం. చాలా విషయాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం. మనం రక్షణ పొందిన దగ్గర నుంచి దేవుల్లో కొన్ని విషయాలు అడుగుతున్నాం, కానీ మనం ఎందుకు పొందుకోవటం లేదనే దానికి ప్రశ్న మన దగ్గరే ఉంది. అడుగుతున్నాం, అడగలేని క్షణం లేదు. మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని అడుగుతాం, ప్రతి నష్టం విషయంలో అడుగుతాం, శరీర బలహీనత విషయంలో అడుగుతాం, చాలా విషయాల్లో మనం దేవుణ్ణి అడుగుతాం. అయితే దేవుడు ఏంటన్నాడంటే, యేసు ప్రభు అడిగే ప్రతి వారు పొందుకుంటారు అన్నాడు, వెతికే ప్రతి వారికి దొరుకుతుంది అన్నాడు, తట్టే ప్రతి వారికి తీయబడుతుంది అన్నాడు, అంటూ ప్రతి వారు దీన్ని పొందుకుంటారు అన్నాడు. ఇప్పుడు దీనికి మీరు ఏమైనా ఆన్సర్ చేయగలరు? పొందుకుంటున్నావా? ఏమండి, ఈ సంఘానికి వచ్చి నాకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఈ విషయంలో నేను పొందుకోలేదు అంటే తేడా ఎవరంటే యేసు ప్రభు కాదు, అడిగే విధానంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. నిన్నుగాక మరి దేనిని
నీ దయలో నా కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. నారు చీకటిలో కలవరి కిరణమని పడిన హృదయమును వెలిగించినావు. ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకును తను ప్రేమించిన సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తము సంపూర్ణ విజయం కలుగుగాక.